వెంకటేశులు. ఎవడురా నువ్వు? గో వెంకటేశులు. ఎందుకు వచ్చినావు? ఈ అమ్మాయిని చంపాలని వచ్చిన. ఏమి అమ్మాయి మీద? ఈ అమ్మాయి బాగా బతుకుతుందని దీన్ని చంపియాలని వచ్చిన. మరి ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు వచ్చిండ్రు? ఎవరు ఆయన నమ్ముకున్న ఆయన వచ్చిండు. నాకు తెలియదు ఆయన పేరు. అంటే వాళ్ళ చెల్లెల వాళ్ళకి బాగా అందిస్తుంది డబ్బులు. వాళ్ళ మరిది అంటే నాకు కచ్చా. ఈ మరిది అంటే అందుకే ఈ అమ్మాయి అందియకుండా ఈ అమ్మాయిని చంపేయాలని వచ్చిన. ఈ అమ్మాయికి 7 శక్తి ఉంది వదిన. శక్తులు కాలిపోతున్నాయి చూసుకో, కాలిపోతున్నాయి చూసుకో. నా పేరు గో వెంకటేశులు. నన్ను చూసి ఎవరో తిట్టింది. వాళ్ళ మరిదిని చేతబడి చేసింది అని తిట్టింది. నాకేమైందంటే ఒకరు బతికితే నేను వారం అందుకే చేసిన. ఈ అమ్మాయి బాగా శుభ్రంగా ఉంటుంది. రోజు డ్యూటీకి బాధ్యత వస్తుంది. ఈ అమ్మాయికి 34,000 వస్తుందని తెలిసింది. అందుకనే ఇలా చేశానయ్యా. తమ్ముడు నన్ను క్షమించయ్యా. నా ఆత్మ గాలిపోనీ కాకయ్యా. నేనే నేర్చుకున్నాయా. నాకు ఎవరి కంటికి కానొస్తే ఈ అమ్మాయి బాగా కానొచ్చింది. ఒక రోజు చేసేసిన తమ్ముడు. ఈ అమ్మాయిని పాపాలు చేసి చంపాలని వచ్చినాయా. కానీ ఈ అమ్మాయి చేయట్లే. ఎట్టొచ్చినాయా నువ్వు? ఈ అమ్మాయి కాడికి ఏందా మైకులో వస్తాడు, నువ్వు వస్తాడు. ఈ అమ్మాయి బాగా పేరుతుంది. ఈ అమ్మాయి ఎవరో సంపూర్ణ విడుదల దేహానికి ఇంకా డబ్బులు పెరుగుతాను. కడుపులో మండిపోతుంది. దాసు గారు విడుదల కలుగును గాక. మంట 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 నువ్వు మంట నాకు ఒక్కదాని వాళ్ళు పెట్టి కుటుంబం నాశనం. విడుదల కలుగును గాక. వాళ్ళ చెల్లెలంటే పోచేత విడుదల చేస్తున్నాము. వాళ్ళ చెల్లెలు చూద్ది. వాళ్ళ చెల్లెలంటే మక్కసి విడుదల కలుగును గాక. నిన్ను వదిలిపెట్టనే. విడుదల కలుగును గాక. నిన్ను వదిలిపెట్టను. నీ అక్క వల్ల వీళ్ళందరూ బతుకుతారు. విడుదల కలుగును గాక. వెళ్ళిపో ఆరకుండా మాట్లాడకూడదు. ఇంకా సంపూర్ణ విడుదల దేహానికి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసునామములో హల్లెలూయా. అంట సంపూర్ణ విడుదల ఈ దేహానికి కలుగును గాక. ఆమేన్. యేసు శక్తి కలగల విడుదల కలుగును గాక.